ఉన్నది టీవీఎస్ రైడర్ 125cc అండ్ మనకు ఎస్పీ షైన్ 125cc ఉంది కదా, అది ఇది కొంచెం కంపేర్ చేసి మాట్లాడుతుంటారు చాలామంది. సో దానికి దీనికి డిఫరెంట్ ఏముంది, దీనిలో కొన్ని ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయంట. మరి ఏం ఫీచర్స్ ఉన్నాయి ఏమున్నాయో మనం తెలుసుకుందాము. డిస్ప్లే విషయం, ఫస్ట్ డిస్ప్లే కార్డ్కి వద్దాము. డిస్ప్లే కార్డ్కి వస్తే మనకు స్టార్టింగ్ నుంచి చూసుకుందాం. కొంచెం లేట్గా డిస్ప్లే అయితే ఆన్ అవుతుంది, కానీ కలర్ఫుల్ డిస్ప్లే ఇచ్చిండు. ఖతర్నాక్ ఉంది డిస్ప్లే వచ్చేసి. ఇక్కడ ఈకో అని మోడ్ కూడా ఉంది. మనకు గేర్ సింబల్ ఇక్కడ చూపిస్తుంది, న్యూట్రల్ అని ఉంది కదా. ఇది మనకు ఆర్పిఎం మీటర్ వచ్చేసి 12,000 మీటర్. సో మనకు ఇటు సైడ్ చూసుకుంటే ట్రిప్ ఏ తర్వాత చేంజ్ అయిపోయింది చూడండి. ట్రిప్ ఏ ఇక్కడ వస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది యావరేజ్ స్పీడు, మనం స్పీడ్ ఎంత యావరేజ్గా ఎంత వెళ్తున్నాం అని చూపిస్తాయి. ఇది ఓడోమీటర్. అండ్ ఇక్కడ సైడ్ రేంజ్ అని ఉంది కదా, మనకు పెట్రోల్ అది మీకు మ్యాక్సిమం తెలిసిందే. మనకు పెట్రోల్ ఎంత ఉంటే దాన్ని బట్టి ఎన్ని కిలోమీటర్లు పోతామో చెప్తుంది అందాదా. సో ఇప్పుడు మైలేజ్ విషయానికి వస్తే మనకు 54 అని ఉంది. సో మనకు 57 నుంచి 60 వరకు ఇచ్చే అవకాశం ఉంది. అండ్ ఇంకా ఈ ట్రిప్ ఏ ట్రిప్ బి ఇది కామన్ అన్ని బండ్లలో వచ్చినట్టు వచ్చింది. సో మనకు బటన్స్ ఏడు ఉన్నాయి. మెయిన్ ఏంది ఇంపార్టెంట్ బటన్స్. మనకు మ్యాక్సిమం ఏడ చూసినా మీటర్స్కి ఇక్కడ సైడ్ లేదా ఇక్కడ సైడ్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏడుంది, దీనికి ఇక్కడ ఇవ్వకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలి వెహికల్ అని చెప్పేసి మనకు టీవీఎస్ వాళ్ళు అయితే రైట్ సైడ్ ఒక బటన్ మెన్యూ బటన్ అని ఇచ్చారు. ఇటు సైడ్ కూడా మనకు ఒక బటన్ ఇచ్చారు. 2 బటన్స్ ఉంటాయి కదా, ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్. ఖతర్నాక్ మస్తు ఇచ్చారు. మస్తు అంటే మనకు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చేతులు డైరెక్ట్ ఆడ పెట్టకుండా ఎక్కడదక్కడ ఇక్కడ మనం అవసరం అనుకున్నప్పుడు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే. ఇది బాగుంది, ఇది ఒకటి. అండ్ ఇంకా సెకండ్ యూఎస్బి పోర్ట్ వచ్చేసి మనకు ఎట్ సైడ్ ఇస్తారు, మ్యాక్సిమం ఇక్కడ సైడ్ లేదంటే సైడ్లలో ఇస్తారు. డిస్ప్లే పక్కనో లేదా డిస్ప్లే కిందనో ఇస్తారు. వేరే బండ్లతో పోల్చుకుంటే ఇది డిఫరెంట్ ఉండాలని చెప్పేసి వాళ్ళు ఏం చేసిరు, పెట్రోల్ ట్యాంక్ పక్కనే ఇచ్చారు. సో ఇది యూఎస్బి పోర్ట్. మనం ఒకవేళ దీని ట్యాంక్ పైన కవర్ వేసుకుంటే ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది ఒక బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉండడం వల్ల బెనిఫిట్ ఒకటి, ఒక చిన్న డిసప్పాయింట్ ఏంటంటే ట్యాంక్ దగ్గరలో ఉండడం కొంచెం ఎంతైనా డేంజర్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇటు సైడ్ ఉంటే కొంచెం మొబైల్ ఇక్కడ పెట్టుకోవచ్చు, ఏదో స్టాండ్ పెట్టుకొని అట్లా ఏదో ఒక ట్రై చేసిరు. బట్ పర్లేదు, మంచిగా ఉంది. అండ్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుందాం. ట్యాంక్ వచ్చేసి మనకు 10 లీటర్స్ ట్యాంక్. 10 లీటర్స్ ట్యాంక్ ఇచ్చారు. ఒక 11 లీటర్స్ ఇచ్చుంటే బాగుంది అనిపించింది, కానీ 10 లీటర్స్ అయినా సరే పర్లేదు. ఈ బండికి తగ్గట్టు ఇచ్చినారు. అంటే మనకు పెట్రోల్ ఫుల్ చేయించినప్పుడు కొంచెం బండి వెయిట్ అయితే పెరుగుతాయి. వెయిట్ పెరిగిందంటే కొంచెం మనకు మైలేజ్ కూడా తగ్గుతుంది. అట్లా అని చెప్పేసి మైలేజ్ కోసం వాళ్ళు 10 లీటర్స్ అయితే ఇచ్చారు, బాగుంది. అండ్ E20 ఇథనాయిల్తో రన్ అవుతున్నాయి ఇప్పుడు బండ్లు అని తెలుసు కదా మీకు. సో పెట్రోల్ కూడా వస్తున్నాయి పెట్రోల్ బంక్లలోకి. ఇంకా మనం రైట్ సైడ్లో చూసుకుందాం. డిస్క్ ఇది 4 వేరియంట్స్ ఉంటాయి బండ్లు. సో ఇది మనకు టాప్ మోడల్ అన్నమాట. ఇది 125cc టాప్ మోడల్ కాబట్టి. బటన్స్ గురించి చూసుకుందాం. ఇక్కడ ఈకో ఉంది, ఒకసారి అబ్జర్వ్ చేస్తున్నారా మీరు, ఈకో అని ఉంది. ఈకో అంటే ఏంది, అండ్ ఇక్కడ సైడ్ చూడండి పవర్ అంటే ఏంది, ఈకో అంటే ఏంది, పవర్ అంటే ఏంది, దాని గురించి రెండు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈకో అంటే ఏం లేదు, మనకు మైలేజ్ రావడం కోసం ఈకో. సో నేను ఇప్పుడు పవర్లోకి మార్చిన డిస్ప్లే కూడా చేంజ్ అయిపోయింది చూడండి. ఈకో పవర్ డిస్ప్లే కూడా మనకు టోటల్గా చేంజ్ అయిపోతుంది. పవర్ ఏంటంటే కొంచెం మనకు కొంచెం పికప్ అయితే కొంచెం పెరుగుతుంది. సో ఇది. అండ్ మనకు ఫ్రంట్ ఇచ్చారు కానీ ఏబిఎస్ అయితే కాదు. సో డిస్క్ అయితే ఇచ్చారు. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు హై బీమ్, లో బీమ్, ఇండికేటర్ స్విచ్, హారన్, పాసింగ్. సో క్లచ్ కూడా స్మూత్గా ఉంది, లాంగ్ డ్రైవ్ కూడా వెళ్ళొచ్చు మనము. ఫ్రంట్ లుక్ చూసుకుంటే మనకు కొంచెం నాకు అనిపించింది చెప్తున్నా. సో కొంచెం అయితే ఇది కందిరీగా టైప్ అనిపిస్తుంది ఫేస్ అట్లా. సో మనకు టీవీఎస్ రైడర్ బండి కాబట్టి ఇది ఆర్ అని అయితే మనకి ఇక్కడ లోగో ఉంది, టీవీఎస్ వాళ్ళ లోగో కూడా ఉంది. కొంచెం అట్లే కిందికి చూసుకుంటే మనకు వీల్ వచ్చేసి మనకు 17 ఇంచెస్ వీల్. టైర్ వచ్చేసి మనకు 80/100. డిస్క్ వచ్చేసి 240mm డిస్క్ ఇది. సో ఇది ఏబిఎస్ అయితే కాదు. సో ఇది మన ఫ్రంట్ లుక్, టెలిస్కోప్ సస్పెన్షన్. అండ్ ఇంజన్ విషయానికి వస్తే అండ్ మనకు సీసీ వచ్చేసి 124.8 cc. అండ్ టార్క్ మనకు పవర్ చూసుకుందాం. పవర్ చూసుకుంటే మనకు 11.2 ఉంది, మనకు 7500లో ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ టార్క్ చూసుకుంటే 11.2, సేమ్ పవర్ ఎంత ఉందో టార్క్ కూడా అంతే ఉంది. టార్క్ వల్ల ఏంటంటే బెనిఫిట్, టార్క్ ఎక్కువ ఉంటే తొందరగా స్పీడ్ అందుకోవచ్చు, టార్క్ తక్కువ ఉంటే స్పీడ్ అందుకోలేము అంత తొందరగా. సో అది. అండ్ మీకు ఇంజన్ గురించి చూసుకుంటే మనకు 125cc ఏది ఎస్పీ షైన్.
ఎస్పీ షైనర్లో కూడా మనకు సెల్ఫ్ మోటార్ అయితే కనిపించదు. సో ఆ సెల్ఫ్ మోటార్ మీకు చెప్పాను కదా, మనకు రైట్ సైడ్ లోపల ఉంటుంది. సో ఇంజన్ లోపల మనకు సెల్ఫ్ ఉండడం వల్ల ఏంటంటే బెనిఫిట్, ఇంజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనకు సెల్ఫ్ సౌండ్ అయితే వినిపించదు, డైరెక్ట్ ఇంజన్ స్టార్ట్ అవుతుంది అంతే. అది లోపల ఉండడం వల్ల బెనిఫిట్. అండ్ ఇది ఇంజన్ వచ్చేసి ఎయిర్ కూలెంట్ కాదు, ఆయిల్ కూలెంట్. ఆయిల్ కూలెంట్ అంటే మనం మ్యాక్సిమం ఇక్కడ చూస్తాం మనకు 180 cc అండ్ 220 cc చూసినాం బజాజ్లలో, మనకి ఇక్కడ ఉంటాయి ఆయిల్ కూలెంట్ అనేది. సో అట్లాంటిది దీనికైతే లేదు. అది ఏడుందంటే ఈ ఇంజన్లోనే ఉంది. మనకి లైన్ చూస్తే కనబడుతుంది కదా. ఇప్పుడు మ్యాక్సిమం ఈ సీసీని అంటే మనం ఇంజన్ చూసి ఏమనుకుంటాం, ఇది ఎయిర్ కూలెంట్ ఇంజన్ రాబోయే అనుకుంటాం. కానీ ఎయిర్ కూలెంట్ కాదు, ఇది ఆయిల్ కూలెంట్. ఆయిల్ కూలెంట్ అని చెప్పేసి మనకు ఒక రేడియేటర్ లాంటిది ఉంటుంది చిన్నది. సో అలాంటిది లేదు. కానీ మరి ఆయిల్ కూలెంట్ అని ఎట్లా చూపించాలంటే మనకి ఇంజన్లో ఉంటుంది. ఈ లైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇది ఎయిర్ కూలెంట్ లైన్స్ ఇవి. సో దాంతోపాటు ఆయిల్ కూలెంట్ కూడా ఉంది. సో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఇంజన్ని ఎయిర్ కూలెంట్ కాదు, ఆయిల్ కూలెంట్ అని చెప్పుకోవాలి. అండ్ కొంచెం సైడ్కి చూసుకుంటే మనకు బ్రేకింగ్, ఇది మనకు ఫుట్ రెస్ట్ కూడా మనకు ఫోల్డబుల్ ఇచ్చారు స్ప్రింగ్ది. ఒకవేళ మనకు చిన్న క్రాష్ అయినప్పుడు ఫోల్డ్ అయ్యి మళ్ళీ బయటకు వస్తుంది అనమాట. అదొకటి బాగుంది ఫ్యూచర్. అండ్ బ్రేకింగ్ చూసుకుంటే మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి డ్రమ్ బ్రేక్, వీల్ వచ్చేసి 17 inches 100/90 అనమాట. అండ్ సస్పెన్షన్ చూసుకుంటే 125 cc మనకు మోనో సస్పెన్షన్ ఇవ్వడం అంటే చాలా గ్రేట్ అసలు. ఎందుకంటే మోనో సస్పెన్షన్ ఇవ్వడం వల్ల అంటే మనకు లాభం ఏంటంటే మోనో సస్పెన్షన్ లాంగ్ డ్రైవ్ ఈజీగా అయ్యవచ్చు. బెనిఫిట్ మనకు 2 బెనిఫిట్లు ఉన్నాయి, ఇంజన్ ఒకటి, సస్పెన్షన్ ఒకటి. అండ్ కటింగ్ సీట్ మీరు చూస్తున్నారు కదా, మనకు లో మోడల్ అయితే ఫుల్ సీట్ ఉంటుంది. సో ఇది టాప్ మోడల్ కాబట్టి కటింగ్ సీట్ ఉంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు ఇది ఒక డిఫరెంట్ బ్రేకింగ్ లైట్ అయితే మనకు ప్రొవైడ్ చేసారు టీవీఎస్ వాళ్ళు, బాగుంది చూడడానికి, కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ ఇంకా అలేజన్ బల్బ్స్. సో ఇవి స్ప్రింగ్ కాదు, మనకేమైనా తగినాయి అంటే ఇరిగిపోతాయి. ఇవి స్ప్రింగ్ కాదు, ఇవి టైట్గా ఉన్నాయి. సో ఇది బ్యాక్ సైడ్ లుక్. మనం లెఫ్ట్ చూసుకుంటే శారీ గార్డ్. అండ్ మీకు చైన్ కిట్ చూసుకుంటున్నారా, చైన్ కిట్ చూసుకుంటే మనకు ఓపెన్ చైన్ ఇచ్చారు. బాక్స్ చైన్ వస్తాయి మ్యాక్సిమం అయితే 125 cc. దీనికి ఓపెన్ చైన్ ఇచ్చారు, బాగుంది. కాకపోతే దీనివల్ల ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే తొందరగా డస్ట్ వచ్చేస్తుంది, దానికి దుమ్ము ధూళి అనేది తొందరగా చైన్ పైన పడిపోతుంది, క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ మనకు సైడ్ స్టాండ్ విషయానికి వచ్చేస్తే సెన్సార్ స్టాండ్. సో సెన్సార్ ఉంటుంది దీనికి. అండ్ గేర్ విషయానికి వచ్చేస్తే మనకు 1 gear డౌన్ 4 gear అప్, 5 gear మాన్యువల్ అనమాట. ఇది 5 gear బాక్స్ ఇది ఇంకా. అండ్ మనకు డిస్ప్లేలో చూసుకున్నారు కదా మీకు, అండ్ డిస్ప్లేలో కూడా మనకు బ్లూటూత్ కనెక్ట్ ఉంది, బ్లూటూత్ కూడా కనెక్ట్ అవుతుంది. సో ఇది టాప్ మోడల్ కాబట్టి బ్లూటూత్ కనెక్ట్ అవుతుంది. అండ్ దీనిలో బెనిఫిట్స్ చెప్తా చూడండి. ఆయిల్ కూలెంట్ ఇంజన్ ఒకటి, సెకండ్ వన్ వచ్చేసి డిస్ప్లే మనకు బ్లూటూత్ కనెక్ట్ ఉంటుంది. అండ్ స్పోర్ట్స్ మోడ్ మనకు మ్యాక్సిమము స్పోర్ట్స్ మోడు, ఈకో మోడ్ అని చెప్పేసి మనం డ్రైవ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. కానీ ఇక్కడ మనకు స్విచ్ కూడా ఇచ్చారు, మన ఇష్టం వచ్చిన దాంట్లో డ్రైవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి, అదొక బెనిఫిట్. థర్డ్ వన్ స్విచ్చెస్ మనకు డిస్ప్లే దగ్గర ఇవ్వకుండా సైడ్లలో ఇచ్చారు, ఇదొక మంచి బెనిఫిట్, మంచి ఫ్యూచర్, అది బాగుంది. అది బ్యాక్ సైడ్ చూసుకుంటే కటింగ్ సీట్ ఇవ్వడం అనేది అసలు డిఫరెంట్ బెనిఫిట్. ఏంటంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు. డిసప్పాయింట్ ఫ్యూచర్ ఏంటంటే చైన్ కిట్ ఒకటి నాకు డిసప్పాయింట్ అనిపించింది. ఎందుకంటే ఓపెన్ చైన్ ఉండడం వల్ల కొంచెం డస్ట్ అనేది తొందరగా దానిపైన పడితే చైన్ మీద క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అదొకటి నాకు డిసప్పాయింట్ అనిపించింది, ఇంకేం లేదు ఈ బండ్లో. ఇక మీకు వర్త్ అవుతుంది బండి, స్టూడెంట్స్కి మాత్రం కంపల్సరీ సెట్ అవుతుంది. ఒకసారి సౌండ్ కూడా అయిందాం మనం. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ ఆల్ అని పెట్టుకోండి. ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది.